దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, గత సోమవారం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన తన జీవిత కాలములోని ఆఖరి వారపు సంభవాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ క్రమములో భాగంగా ఈరోజు బుధవారము, ఈరోజు జరిగినటువంటి సంభవము గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడిందో మనము ధ్యానము చేసుకోబోతూ ఉన్నాం. కనుక నా ప్రియ ఆత్మీయ కుటుంబమైన మీ అందరినీ దేవుని వాక్యములోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మీరున్న స్థలాలలో కళ్ళు మూసుకొనండి, తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, మరి యొక్క సాయంకాల సమయంలో నీ మాటలను ప్రభువా మేము ధ్యానము చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఈ మాధ్యమము ద్వారా మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ బుధవారపు రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ సంగతులు ప్రభువా మరి ఒక్కసారి మా ఆత్మలను బలపరుచుకోవడం కోసం మీరు మీ ఆత్మ ద్వారా అయ్యా రచింపజేశారో వాటన్నిటినీ ప్రభువా మేము ధ్యానము చేసుకోబోతూ ఉండగా మాతోని మీరు మాట్లాడండి. వినుచున్న నీ పిల్లలకు చెవులకు సున్నతి, హృదయ సున్నతి కలిగించి, బోధిస్తున్న నన్ను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి అభిషేకించి నీ పాత్రగా వాడుకొని వాక్య సందేశం నాకు, వినుచున్న ప్రతి ఒక్కరికి గొప్ప ఆశీర్వాదకరమైనదిగా, ప్రోత్సాహకరమైనదిగా, బలము గలదిగా మీరు స్థిరపరచమని మహిమ పొందుకోమని ముందున్న సమయమంతా దేవా మీ అధికారానికే ఒప్పుకుంటూ యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ధ్యానంలోనికి వస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్య ధ్యానములోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళే ముందు ఒక చిన్న మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చదవాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. అది అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఆమెన్. దేవుడు ఈ లేఖన భాగములో నుండి మనతో మాట్లాడును గాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, సోమవారం రోజు ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయంలోనికి ప్రవేశించాడు అని, దేవాలయాన్ని ఆయన శుద్ధి చేశాడు అని, ప్రభువైన యేసుక్రీస్తే దేవాలయము, మనము యేసయ్య నివసించుటకు ఆయన యొక్క ఆలయాలము అని లేఖనాధారాలతో మనము నేర్చుకున్నాం. యేసయ్య మనము మన పాపములను, దోషములను ఒప్పుకున్నట్లయితే తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఒక నూతన భవిష్యత్తు, నూతన సృష్టిగా మనల్ని మార్చి మనకు అనుగ్రహించగలడని, ఎంతైనా యేసయ్య పాదాల దగ్గర మన స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టడం మనకు చాలా మేలు అని మనం నేర్చుకున్నాం. అలాగే నిన్నటి మంగళవారపు రోజున మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం మొదలుకొని మత్తయి సువార్త 25వ అధ్యాయం వరకు కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు ఫలానా దగ్గర ప్రసంగం చేశాడు అని కానీ, ఫలానా వాళ్ళు వచ్చి యేసయ్యను ప్రశ్నలు అడిగారని కానీ, ఫలానా వారికి యేసయ్య స్వస్థత కలుగు చేశాడు అని ఎక్కడా కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 4 సువార్తలలో చెప్పబడలేదు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి జరుగుతూ ఉంది ప్రియులారా. అదేంటో ఈరోజు మనము ధ్యానము చేసుకున్నప్పుడు నిజముగా మన ఆత్మీయ జీవితాలను మనం ఎలాగ కట్టుకోవాలో మనము నేర్చుకోగలుగుతాం. కనుక ఈరోజు చెప్పబడుతున్నటువంటి ఈ వాక్య సందేశాన్ని మీరందరూ జాగ్రత్తగా వింటూ రావాలి అని మనవి చేస్తూ ఉన్నాను. కనుక మత్తయి సువార్త 26వ అధ్యాయములో బుధవారము జరుగుతున్నటువంటి సంగతి మనకు కనబడుతుంది ప్రియులారా. అదేదనగా మత్తయి సువార్త 26వ అధ్యాయం, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఇదే వృత్తాంతం కొద్దిగా వివరణాత్మకంగా మనకు కనబడుతుంది. అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని ఒక్కసారి నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీరందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడాలి అని మనవి చేస్తున్నాను. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి
ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడే ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అలాగే 14వ వచనం నుండి చదివితే 2వ భాగం మనకు కనబడుతుంది. చూడండి దయచేసి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుచుండెను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ అద్భుతము చేయలేదు, ఏ ఉపదేశము చేయలేదు. ఆ రోజు యేసయ్య బేతనీ అనే ప్రాంతంలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటకు వెళ్ళి భోజనము చేయడానికి కూర్చున్నాడు అని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దీనిని గూర్చి పెద్దలైన వారు మాట్లాడుతూ అంటారు, ఇది ఒక సైలెంట్ డే, ఒక నిశ్శబ్ద రోజు అంటారు. ఎంత నిశ్శబ్ద రోజైనా దాని ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప సందేశాన్ని ప్రజలమైనటువంటి తన భక్తులమైనటువంటి మనందరికీ అనుగ్రహించగలడు. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములలోని సంభవమే ప్రియులరా. ఒకరు యేసయ్యకు తన హృదయాన్ని సమర్పించడానికి పని చేస్తూ ఉంటే, ఒకరు యేసయ్యను విడిచిపెట్టి యేసయ్యను అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు చేస్తున్నటువంటి పనులు వారి హృదయపూర్వకంగానే చేస్తున్నారు అని మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలలో నుండి మనం అర్థం చేసుకోవాలి. అందుకే అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనాన్ని మూలవచనంగా మనం చదువుకున్నాం. అందరి హృదయములను ఎరిగి ఉన్నటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. ఈ వాక్య సందేశం వింటున్నటువంటి నీ హృదయాన్ని ఆయన తెలుసుకున్నాడు, బోధిస్తున్న నా హృదయాన్ని కూడా ఆయన తెలుసుకున్నాడు. కనుకనే దేవుని వాక్యం మాట్లాడుతుంది, నరపుత్రుడా నీ హృదయాన్ని నాకివ్వు. ఈరోజు లోకంలో మనుషులను చూచినప్పుడు మనము ఎవరికైనా ఉపయోగపడతాము అంటే వారు మనల్ని ఎలాగైనా సరే వాళ్ళ వెంట ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మన ప్రజెన్స్ వాళ్ళకు కావాలి అనుకుంటారు. ఆ ప్రజెన్స్ హృదయపూర్వకమైనదై ఉండాలి అనుకుంటారు. అనగా మన హృదయాన్ని వాళ్ళు కోరుకుంటారు. అయితే ఆ కోరికలో స్వార్థం ఉంది, ఆ కోరికలో మన మీద పెత్తనము చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని వాక్యంలో దేవుడు అడుగుతున్నాడు, నరపుత్రుడా నీ హృదయాన్ని నాకివ్వు. ఎందుకు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ప్రతి మనిషి యొక్క హృదయము చెడిపోయింది, అది భయంకరమైన రోగముతోనుంది, దాన్ని ఎవరూ గ్రహించలేరు. కానీ హృదయాన్ని పరిశోధించగలిగినటువంటి, హృదయాన్ని ఎరిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఆ రోగాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్యకు ఆ హృదయాన్ని ఇవ్వడం వలన యేసయ్య ఆ హృదయానికి ఉన్న ప్రతి గాయమును కట్టి దానిని స్వస్థపరిచి నూతన హృదయముగా దానిని మార్చగలడు. కనుకనే నా ప్రియ దేవుని పిల్లలారా, యేసయ్య విరిగి నలిగినటువంటి హృదయాలను అలక్ష్యము చేసే దేవుడు కాదు. ఆయన ప్రతి హృదయాన్ని తన ప్రేమ చేత నింపడానికి, తన ఆదరణ చేత ఆదరించడానికి, తన మేలు చేత తృప్తిపరచడానికి, తన సమాధాన సంతోషముల చేత కప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుకనే యేసయ్య అడుగుతున్నాడు, నరపుత్రుడా నీ హృదయాన్ని నాకివ్వు. ఎవరైతే యేసయ్యకు హృదయాన్ని ఇస్తారో వారే క్రైస్తవ సంఘము, వారే క్రైస్తవ సేవకులు, వారే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్వాసులు. మరి ఈరోజు మనందరి హృదయాలను యేసయ్యకు మనము అప్పగించేశాము కదా. అయితే లేఖనమే మాట్లాడుతూ ఉంది, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. సెక్యూర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు యేసయ్యకు హృదయాన్ని ఇచ్చేశావు, హృదయాన్ని యేసయ్య పరిశుద్ధపరిచాడు, నీవు నూతన హృదయము కలిగిన వ్యక్తివయ్యావు. అయితే ఆ హృదయాన్ని నీవు ఎప్పటికప్పుడు యేసయ్య మాటల చేత,
ధ్యానము చేత, యేసయ్య ఆరాధన చేత నువ్వు నింపుకోకపోతే నీ హృదయము ఒకరోజు ఖాళీగా ఉన్న పరిస్థితిని బట్టి యేసయ్యే బోధిస్తున్నాడు ప్రియులరా. అంతకు మునుపు నీ హృదయములో ఉన్నటువంటి సాతాను యేసయ్య వెలుగు నీ హృదయంలో ప్రకాశించగానే వాడు నీ హృదయాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ వానికి ఎక్కడా స్థలము దొరకలేదు. కనుక ఒకసారి నా పాత నివాసం ఎలాగుందో చూద్దామని మరలా తిరిగి హృదయం దగ్గరకు వస్తాడు. ఒకవేళ ఆ హృదయం ఊడవబడిందిగా, అన్నీ చక్కగా అమర్చబడిందిగా ఉండి చూసి అందులో ఎవరూ లేనిది గమనిస్తే వాడు వెళ్ళి వాడికంటే భయంకరమైన మరి 7 వెంటబెట్టుకొని వచ్చి ఆ హృదయములో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. యేసయ్య అంటున్నాడు, ఆ వ్యక్తి యొక్క స్థితి మునుపటి స్థితి కంటే భయంకరంగా మారిపోతుంది. కనుకనే యేసయ్య అంటున్నాడు, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. కనుక ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు అడగడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, నీ హృదయం ఎలాగుంది? నీ హృదయం దేనితో నింపబడుతుంది? ఒక వ్యక్తి దేవునిని ఆరాధించడానికి తన హృదయమంతా కుమ్మరిస్తూ ఉంటే, ఒక వ్యక్తి దేవునిని విడిచిపెట్టి దేవునిని అప్పగించడానికి తన హృదయపూర్వకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ రెండు కూడా ఒకటే రోజు ఒకటే స్థలంలో జరుగుతున్నటువంటి సంభవాలు. ఈరోజు ఆ సంభవాల నుండి దేవుడు మనకొక పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. అదేదనగా, మొట్టమొదటిగా ఒక స్త్రీ, ఆమె పేరు మరియా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో పేర్లతో సహా వివరించబడింది. ఆమె మార్తకు చెల్లి, లాజరుకు అక్క. వీరు బేతనీ ప్రాంత వాసులు. అయితే యేసయ్య విందు చేస్తున్నటువంటి స్థలంలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. యేసయ్యతో పాటు భోజనానికి కూర్చున్న వారిలో అప్పటికే చనిపోయి యేసయ్య ద్వారా లేపబడినటువంటి లాజరు కూడా ఉన్నాడు. మార్త యాజ్ యూజువల్గా ఆమె పనులను చూసుకుంటూ ఉంది. ఇంతలో యేసయ్య భోజనానికి కూర్చున్నాడు. మార్త పనులను చూసుకుంటుంది. భోజనము వారి మధ్యలో వడ్డించబడడానికి సిద్ధంగా ఉంది. అకస్మాత్తుగా మరియా తన దగ్గర ఉన్నటువంటి అతి విలువైన అత్తరు జటామాంసి బుడ్డిని తీసుకొని వచ్చి యేసయ్య తల మీద ఆ అత్తరంతా పోసేసింది. యేసయ్య తల మీద పోయేగా యేసయ్య ఆ అత్తరుతో నింపబడ్డాడు. ఆ గదంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది అని లేఖనం మాట్లాడుతుంది. యేసయ్య తల మీద పోసిన ఆ అత్తరు యొక్క విలువ ఇంచుమించు 300 దెనారములు. 300 దెనారములు అంటే మన భారతదేశ కరెన్సీలో 150 రూపాయలు. 2000 సంవత్సరాల క్రితం 150 రూపాయలు అంటే ఊహించండి ఒకసారి. కాబట్టి క్యాల్కులేషన్స్ని బట్టి ఆలోచిస్తే అది 1 సంవత్సరపు శాలరీ. 1 సంవత్సర కాలం పాటు పనిచేస్తే వచ్చేటటువంటి జీతము 300 దెనారములు. అంత విలువైనటువంటిది యేసయ్య తల మీద పోసేసింది ప్రియులరా. అంటే ఆమె చేస్తున్నటువంటి ఆ పని హృదయపూర్వకమైనదిగా మనకు కనబడుతుంది. ఆమె చేస్తున్నటువంటి ఆ పని ఒక గొప్ప ఆరాధనగా కనబడుతుంది ప్రియులరా. అందుకే ఆరాధనను గూర్చి దేవుని వాక్యం అంటుంది, ఏదో నోటి మాటలో, ఏదో పెదవులతో పాడే పాటలో, ఏదో చేతులెత్తడమో, లేక ఏదో భాషలు మాట్లాడడమో, లేక ఎగిరి గెంతులేసి గెంతడమో, లేక కిందబడి దొరలడమో, లేక గట్టిగా నవ్వడమో, లేక ఇంకేదో చెయ్యడమో కాదు. ఆరాధన అనేది హృదయపూర్వకమైనది అవ్వాలి. అది హృదయపూర్వకమైనది అయినప్పుడే అది ఆరాధనగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఈ స్త్రీ చేస్తున్నటువంటి పని హృదయపూర్వకమైనదిగా కనబడుతుంది. కనుక ఇప్పుడు ఆ ఆరాధనలో హృదయపూర్వకమైనదిగా ఉంది, ఆ ఆరాధన నిస్వార్థమైనదిగా ఉంది, ఆ ఆరాధన భయము లేనిదిగా ఉంది. 150 రూపాయలు 300 దెనారముల విలువ కలిగినటువంటి ఆ అత్తరును యేసయ్య మీద పోయడము అంటే ఆమె తన స్వార్థాన్ని చూసుకోలేదు ప్రియులారా. ఆమె తన స్వార్థాన్ని చూసుకోలేదు. ఈరోజు మొట్టమొదటిగా ఆమె ద్వారా మనకు యేసయ్య నేర్పిస్తున్నటువంటి పాఠము, నీవు యేసయ్యను ఆరాధించేటటువంటి భక్తురాలవైతే నీ స్వార్థము గురించి విచారించకు, ఆలోచించకు. యేసయ్య పుట్టాడు అని తెలుసుకున్నటువంటి జ్ఞానులు తూర్పు దేశము నుండి బయలుదేరి ఇంచుమించు 1.5 సంవత్సరం పాటు వారు
కాలినడకన ఒంటెల మీద ప్రయాణము చేసి వచ్చి యేసయ్య ఉన్న స్థలాన్ని నక్షత్రం ఆగగానే వారు సంతోషముతో అత్యానందభరితులై ఆ గదిలోనికి వెళ్ళి యేసయ్యను ఆరాధించారు, యేసయ్యను పూజించారు అని లేఖనం మాట్లాడుతుంది. వారు యేసయ్యను ఆరాధిస్తూ వారి ఆరాధనా భావాన్ని క్రియలలో వారు వ్యక్తపరచడానికి వారు విలువైనటువంటి బహుమానాలు యేసయ్యకు అక్కడ సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోలము అనే విలువైనటువంటి వస్తువులను యేసయ్యకు కానుకగా వారు సమర్పించారు. చూసారా, వారి యొక్క పూజ, వారి యొక్క ఆరాధన చాలా విలువైనదిగా, శ్రేష్టమైనదిగా కనబడుతుంది. ఎందుకో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు అన్నిటికంటే అందరికంటే శ్రేష్టమైన వాడు. ఆయన నామమే అన్ని నామముల కంటే పైనామము గలదు. ఆయన అందరికంటే అన్నిటికంటే పైగా హెచ్చించబడిన వాడు. మరి అంత మహోన్నతుడైన, అంత గొప్ప దేవుడైనటువంటి యేసయ్యను ఆరాధించేటప్పుడు ఎలాగా అరాకొర మనస్సులతో ఆరాధన చేస్తావు? స్వార్థముతో నిండిన హృదయంతో ఆరాధన చేస్తావు? అది ఎప్పటికీ కూడా ఆరాధన అవ్వదు. ఆ ఆరాధన వలన నీకు ఏ మేలు కలగదు. కనుక ఈమె చేస్తున్నటువంటి ఈ పని హృదయపూర్వకమైనదై అది ఒక ఆరాధనగా కనబడుతుంది. ఆ ఆరాధన నిస్వార్థమైందిగా కనబడుతుంది. కాబట్టి నేర్చుకో ప్రియ కుమారుడ, కుమార్తె, ఇక నుండి నువ్వు ఆరాధన చేసేటప్పుడు, అంటే నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళి పాటలు పాడేటప్పుడు, చప్పట్లు కొట్టేటప్పుడు, స్తుతించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, నిలబడి ఆరాధన చేసేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, కానుకలు సమర్పించేటప్పుడు, విజ్ఞాపనలు చేసేటప్పుడు, నువ్వు ప్రార్థన చేయించుకునేటప్పుడు, ఇవన్నీ కూడా నీ హృదయపూర్వకమైనది, నీ స్వార్థాన్ని లెక్క చెయ్యనివై ఉండాలి. నిస్వార్థము పని చేయకూడదు. అప్పుడే నీ ఆరాధన చాలా శ్రేష్టమైందిగా, బహు విలువైందిగా దేవుని దగ్గర పరిగణించబడుతుంది, యేసయ్య దగ్గర పరిగణించబడుతుంది. ఇప్పుడు ఆమె చేసినటువంటి ఆరాధనలో మొహమాటము కనపడట్లేదు, అంటే భయము కనబడట్లేదు. చూడండి, ఆమె ఆరాధన చేయడానికి ఒక్కసారిగా తన హృదయంలో పుట్టినటువంటి ఆలోచనను బట్టి ఆ విలువైన అత్తరును యేసయ్య తల మీద పోసేసింది. చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు? ఆమెకు అనవసరం, నేను నా ప్రభువును ఆరాధన చేస్తున్నాను కాబట్టి ఎవరి ఒపీనియన్స్తో నాకు సంబంధం లేదు. నా హృదయపూర్వకంగా నేను ఆరాధన చేస్తున్నానా లేదా, నా ఆరాధన దేవునికి నచ్చుతుందా లేదా. ఎప్పుడైతే ఆమె ఆరాధన చేసిందో ఆ ఆరాధన భయము లేనిదిగా కనబడుతుంది. అంతేకాదు, మూడవది ప్రియులరా, ఆమె చేసినటువంటి ఆ ఆరాధనలో ఆమె కొంచెము కూడా మొహమాట పడట్లేదు. శిష్యులు ఆమెను అపార్థము చేసుకున్నారు, ఆమెను ఆటంకపరచడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆమె చేయాలనుకున్నటువంటి ఆ పనిని ఆమె చేయకుండా ఆపలేకపోయారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, నిజమైన ఆరాధన ఈ స్త్రీ యేసయ్య ఎదుట చేస్తున్నట్లుగా లేఖన భాగంలో నుండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక నిజమైన ఆరాధన ఎలాగుంటుంది? ఒకటి, నిస్వార్థమైందిగా ఉంటుంది. 300 దెనారములైన, 1 సంవత్సర కాలపు జీతమైన లెక్క చేయనిదిగా, అది యేసయ్య కొరకు సమర్పించగలిగినంతగా ఉంటుంది. నిజమైన ఆరాధనలో భయము ఉండదు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, బెటర్ డోంట్ కన్సిడర్ దెమ్. వాళ్ళను అసలు పరిగణలోకి తీసుకోవడానికే వీల్లేదు. నువ్వు నీ ఆత్మస్వరూపుడైన దేవుడు అన్నట్లుగా నీవు ఉండాలి. అప్పుడు నీ హృదయము నీళ్ల వలె దేవుని యొద్ద కుమ్మరించబడుతుంది. నీ హృదయము దేవుని పాదాల దగ్గర అంగీకరించబడుతుంది. కనుక నీ ఆరాధన అనగా నిజమైన ఆరాధనలో భయం ఉండకూడదు. నిజమైన ఆరాధన అనేక పర్యాయాలు అపార్థాలకు గురవుతుంది. శిష్యులు ఆమెను అపార్థం చేసుకున్నట్లుగా. అయినా సరే నువ్వు దేవునికి చేయవలసినటువంటి నీ హృదయపూర్వకమైన ఆరాధన నీవు ఆపడానికి వీల్లేదు. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఇలాగా మనము నిస్వార్థంగా, భయపడకుండా, మనము మొహమాటము లేకుండా దేవునికి మనము ఆరాధన చేసినట్లయితే ఆ ఆరాధన యేసయ్య హృదయాన్ని తాకుతుంది. దట్ వర్షిప్ విల్ రీచ్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
ఆ ఆరాధన యేసయ్య హృదయాన్ని ఆనందింపజేస్తుంది ప్రియులారా. ఎప్పుడైతే ఆమె హృదయపూర్వకంగా ఆరాధన చేసిందో అందరూ ఆమెను తిడుతూ ఉన్న, అపోస్తలులే ఆమెను అపార్థం చేసుకున్న, యేసయ్య ఆమె పక్షాన నిలబడుతున్నాడు. యేసయ్య ఆమెను డిఫెండ్ చేస్తూ ఆమె పక్షాన అందరి నోళ్ళు మూయిస్తున్నాడు. చూసారా, నిజమైన ఆరాధన, గొప్ప ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన, మొహమాటము లేని ఆరాధన, నిస్వార్థమైన ఆరాధన యేసయ్యనే ఆమె వైపుకు నిలబడేలాగా మార్చేసింది. దేవా నన్నెప్పుడు చూస్తావు, దేవా నన్నెప్పుడు పట్టించుకుంటావు, దేవా నా పక్షాన రా, దేవా నాకు ఈ కార్యము చెయ్యి. మనము ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని రోజులుగా ప్రార్థనలు చేస్తున్నా దేవుడు వచ్చినట్టు అనిపించట్లేదా? అయితే ఇప్పుడు మరియ ద్వారా ఏ ఆరాధన చేయాలి అని అయితే దేవుడు నీకు పరిచయం చేస్తూ ఉన్నాడో, బోధిస్తూ ఉన్నాడో, అట్టి ఆరాధన ఇది మొదలుకొని చేయడం మొదలుపెట్టు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకమైన, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకమైన యేసయ్య నీ పక్షాన నిలబడతాడు. దట్ ఈస్ హౌ పవర్ఫుల్ ఎ హార్ట్ఫుల్ వర్షిప్ గోస్. హృదయపూర్వకమైన ఆరాధన అంత బలమైన ఆరాధనగా పనిచేస్తుంది ప్రియులారా. అంతేకాదు, హృదయపూర్వకమైన ఈ ఆరాధన నిత్యము కొనియాడబడుతుంది. ఆమేన్. నిత్యము కొనియాడబడుతుంది. యేసయ్య 13వ వచనంలో డిఫెండ్ చేయడం మాత్రమే కాదు అంటున్నాడు, ఇదిగో ఈ సమాచారం లేక ఈ సందేశం ఎక్కడెక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడక్కడల్లా ఈమె కొనియాడబడుతుంది, ఈమె చేసింది కూడా కొనియాడబడుతుంది అని యేసయ్య చెప్పేశాడు. కనుకనే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది, ప్రతి సంవత్సరం మటలాదివారం వస్తుంది. గుడ్ ఫ్రైడేకి మటలాదివారానికి మధ్యలో ఉన్న ఈ రోజులలో ప్రతి సంవత్సరం బుధవారం వస్తుంది. ఈ బుధవారపు రోజున తప్పకుండా ఎక్కడ ధ్యానము జరిగినా ఈ మరియను గూర్చినటువంటి ఆమె చేసిన కార్యమును గూర్చిన ధ్యానము జరగవలసిందే. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఈ స్త్రీలో నుండి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనము కూడా ఇలాంటి ఆరాధన చేసే వాళ్ళమైతే రేపు మన పిల్లలు మన ఆరాధనను మాదిరిగా తీసుకొని వారు కూడా సత్యమందు ప్రతిష్ఠించబడిన వారై దేవునిని ఆరాధన చేస్తారు. వారి తర్వాత తరములు కూడా అలాగా తరతరములు నిన్నొక జ్ఞాపకార్థమైన వ్యక్తిగా, నిన్ను కొనియాడగలిగినటువంటి వ్యక్తిగా నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటారు. నీవు నడిచినటువంటి భక్తి మార్గములో నీ సంతానము, నీ తరతరములు నడుచుకుంటూ వస్తారు. దేవుడు అలాగా చేస్తాడు. దేవుడు అలాగా హృదయాలను మలుస్తాడు. దేవుడు అలాగా నీ తరతరములను స్థిరపరుస్తాడు. ఒకవేళ 3వ తరాన్ని చూసే లోపే నువ్వు ఈ లోకయాత్రను ముగించి విడిచిపెట్టొచ్చేమో, కానీ నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు యేసయ్య సజీవుడు కదా. ఆయన నీ పిల్లల పిల్లలను నీవు నడిచినటువంటి యథార్థమైన హృదయపూర్వకమైన ఆరాధనా క్రమము పరంపరలోనే ఆయన నడిపించగలుగుతాడు. ఇంతకంటే గొప్ప భాగ్యము ఎందు ప్రియులరా, ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంది? కనుకనే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హృదయపూర్వకమైన ఆరాధన చాలా విలువైనది, విశేషమైనది. ఇక ఈ ఆరాధన నుండి ఒక్కసారి మనము వేరొక అంశము వైపుకు, వేరొక వ్యక్తి వైపుకు మన అంశాన్ని తిప్పితే యూదా ఇస్కరియోతు మనకు కనపడుతున్నాడు. 14వ వచనం నుండే కనపడుతున్నాడు యూదా ఇస్కరియోతు. వెంటనే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో స్పష్టంగా ఈ యూదా ఇస్కరియోతు గురించి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈమె అత్తరు యేసయ్య మీద పోసినందుకు అతడు అంటున్నాడు, ఎందుకు 300 దెనారములు 150 రూపాయలు విలువ కలిగిన ఈ అత్తరును ఇలాగా వేస్ట్ చేస్తున్నావు? దీన్ని అమ్మి డబ్బులు ఇచ్చుంటే బీదవారికి మేము ఇచ్చేసేవాళ్ళం కదా అని అంటున్నాడు. అప్పుడు వెంటనే యేసయ్య యూదా ఇస్కరియోతును ఆటంకపరిచాడు. యూదా ఇస్కరియోతును ఆటంకపరిచిన తర్వాత లేఖనం మాట్లాడుతుంది, యూదా ఇస్కరియోతు నిజంగా బీదవారి మీద మనస్సు కలిగి అలాగ చెప్పలేదు, కానీ అతడు దొంగ అయ్యుండి డబ్బు సంచి అతని దగ్గరే ఉన్న కారణము చేత అందులో నుండి అతడు డబ్బును దొంగతనము చేస్తూ వస్తున్నవాడు కాబట్టి అలాగా ఆమెను ఆటంకపరిచాడు.
వాని స్వభావమే దొంగ స్వభావమని లేఖనం మాట్లాడుతుంది. అంటే యూదా ఇస్కరియోతు యేసయ్య కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఏ హృదయం అయితే, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ హృదయం అయితే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తుందో యేసయ్యకు ఆ హృదయము ద్రోహం చేస్తుంది. ప్రియులారా, ద్రోహం చేస్తుంది. యూదా ఇస్కరియోతు హృదయము ధనాన్ని ప్రేమించింది గనకనే యేసయ్యకు ద్రోహం చేయాలన్న ఆలోచనలో పడ్డది. ఆలోచనల్లో పడడమే కాదు, వెంటనే అతడు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి, పెద్దల దగ్గరకు వెళ్ళి, నేను ఆ 12 మందిలో ఒకడినే, యేసయ్య యొక్క డైలీ దినచర్య నాకు తెలుసు, కాబట్టి యేసయ్యను నేను మీకు అప్పగిస్తాను, మరి నాకేమిస్తారు అని అడుగుతున్నాడు. ఎంత నీచమైన స్వభావము కదా, ఎంత ద్రోహము కదా. యేసయ్యను అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అని అడుగుతున్నాడు. యేసయ్యను అప్పగించినందుకు వారు 30 వెండి నాణెములు తూచి ఇచ్చారట అతనికి. అవి తీసుకున్న తర్వాత యూదా ఇస్కరియోతు గురించి వాక్యం అంటుంది, అతడు యేసయ్యను పట్టుకోవడానికి అనుకూలమైన రోజేంటా అని ఎదురు చూస్తూ ఉన్నాడట. అంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించే హృదయము ఒకటి ఏం చేస్తుందో కూడా వివేచించదు, 2 స్వార్థపూరితంగా పనిచేస్తుంది, 3 సమయము కోసం నక్కలాగా ఎదురు చూస్తుంది. చాలా ప్రమాదకరము. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయములోనే పౌలు గారి ద్వారా ఆత్మదేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు, ధనమే సమస్తమైన కీడులకు మూలము. ధన సంపాదనలో, ధనాపేక్షలో ఉన్నవారు ఊరిలో ఉన్నారట, వారు నాశనములో ఉన్నారట. ధనాన్ని ప్రేమించాడు, యేసయ్యను విడిచిపెట్టాడు. ధనాన్ని ప్రేమించాడు, యేసయ్యను అప్పగించడానికైనా సమయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరికి గెత్సెమనే తోటలో యేసయ్యను ఇదే వ్యక్తి ముద్దు పెట్టుకొని రోమా సైనికులకు అప్పగించేశాడు. యేసయ్యకు ద్రోహం చేశాడు, యేసయ్యకు వెన్నుపోటు పొడిచాడు. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. 3 సంవత్సరాలు యేసయ్యతో పాటు తిరుగుతూ ఉండి, యేసయ్య చేసిన అద్భుత కార్యాలు చూసి, యేసయ్య ఇచ్చిన అధికారాన్ని బట్టి అద్భుత కార్యాలు కూడా చేసి, చివరికి ధనాపేక్ష కలిగిన వాడై యేసయ్యనే అమ్మేసుకుంటున్నాడు. చూసారా? అందుకే ధనాపేక్ష చాలా ప్రమాదకరం. యేసయ్య కంటే దేనిని ఎక్కువగా మనం ప్రేమించకూడదు. అది మనకు నష్టాన్నే కలుగు చేస్తుంది, కానీ అది మనకెన్నటన్నిటికీ మేలును కలుగు చేయదు. నువ్వు మనిషిని ప్రేమించినా, వస్తువులను ప్రేమించినా, వాహనాలను ప్రేమించినా, ధనాన్ని ప్రేమించినా, చివరికి యేసయ్యకు ద్రోహము చేస్తున్న వ్యక్తి అవుతావే కానీ మెప్పు పొందుకోలేవు. కనుక 2 వ్యక్తులను ఈరోజు ఈ బుధవారపు రోజున పరిశుద్ధాత్మదేవుడు లేఖనములలో నుండి మన ముందు ఉంచుతున్నాడు. ఒక వ్యక్తి హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నారు, ఇంకొక వ్యక్తి హృదయపూర్వకంగా పని చేస్తూ ఉన్నారు. ఆరాధన చేస్తున్న వారేమో స్వార్థము లేకుండా ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తున్న వారు మొహమాటము లేకుండా, భయపడకుండా ఆరాధన చేస్తున్నారు. తద్వారా వారి ఆరాధన యేసయ్య హృదయాన్ని కదిలించింది. తద్వారా వారి ఆరాధన ప్రతి స్థలములో కొనియాడబడింది. ఇంకొకరు హృదయపూర్వకంగా పని చేస్తున్నారు, కానీ వారి పని యేసయ్యకు ద్రోహము చేయాలనే పని. వారు యేసయ్యను అమ్మడానికని చెప్పి డబ్బు వెంట పరుగెత్తుతున్నారు. వారు స్వార్థాన్ని ఆలోచిస్తున్నారు. వారు యేసయ్యకే వెన్నుపోటు పొడవాలని ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ కూడా యేసయ్య దగ్గర ఉన్నవారే, యేసయ్య దగ్గర ఉన్నవారే. కనుక పరిశుద్ధాత్మదేవుడు మరి ఒకసారి నిన్ను ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాడు, నువ్వు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నావు? స్వార్థంతో నిండిన హృదయాన్ని కలిగి క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా కొనసాగుతున్నావా? లేక నిస్వార్థమైన హృదయముతో, మొహమాటము లేని హృదయముతో, భయము లేని హృదయముతో, హృదయపూర్వకంగా ఆరాధన చేయగలిగినటువంటి హృదయముతో క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా కొనసాగుతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు విమర్శ చేసుకోవాలి అని దైవజనుడిగా నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఒక్క మాట, ధనాన్ని ప్రేమించే హృదయం అయితే అది ఎప్పుడూ యేసయ్య నుండి దూరమైపోతూనే ఉంటుంది.
అది యేసయ్యకు ద్రోహం చేస్తూనే ఉంటుంది. అది యేసయ్యను ఎప్పటికీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది. కనుక ఆ ప్రమాదకరమైన పరిస్థితి, ఆ నీచమైనటువంటి పని నీ ద్వారా, నీ ధనాపేక్ష ద్వారా నీ దేవునికి కలగకుండా ఉండాలి అంటే నిస్వార్థంగా యేసయ్య శ్రేష్టమైన వాడని నీవు గుర్తించి నీ హృదయపూర్వకంగా నీ ప్రాణమంతటితో, నీ ధనమంతటితో, నీ సమయమంతటితో, నీకున్నటువంటి సమస్త జ్ఞానముతో, వివేకముతో నీ ప్రభువైన యేసుక్రీస్తును నీవు ఆరాధన చేయి. కొనియాడబడతావు, హెచ్చించబడతావు, దీవెనకరమైన వ్యక్తిగా మారతావు. కనుక నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ బుధవారపు రోజున, ఈ సైలెంట్ డే, ఈ నిశ్శబ్ద రోజున యేసుక్రీస్తు ఏమీ బోధలు చేయకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని మన ముందు నిలబెట్టి బలమైన సందేశాన్ని మనకు అందించాడు. ఇప్పుడు ఈ సందేశాన్ని విన్నటువంటి మనము అర్జెంటుగా ఇప్పటికిప్పుడు మన హృదయాలను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన హృదయాలలో దేవునికి ఆయాసకరమైనవిగా ఏమైనా ఉన్నాయా, ఒప్పుకొని విడిచిపెడదాం. దేవునిని ఇంకా ఆరాధన చేయడానికి మన హృదయాన్ని దేవుని పాదాల దగ్గర సమర్పించుకుందాం. తద్వారా దేవుని హృదయము నీ వైపుకు తిప్పబడుతుంది. నీ జీవితంలోని సంకటములన్నీ తీరిపోతాయి. నీ మీదున్న సమస్త వ్యతిరేకతలన్నీ లయమైపోతాయి. నీకున్న కష్టములలో, ఇబ్బందులలో, ఇరుకులలో, శోధనలలో నీకు ఒక గొప్ప సహాయము, గొప్ప నెమ్మది, గొప్ప జయము కలుగుతుంది. కనుక హృదయాన్ని యేసయ్యకు సమర్పించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నాయనా, నీవు మాతో మా హృదయములను ఎరిగిన దేవుడు అని మాట్లాడుతూ ఉపదేశము ద్వారా మా హృదయాలను నిజముగా ప్రభువా మీరు పరిశోధించిన క్రమముకై, విధముకై మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు అవును ప్రభువా నీవు నాతోనే మాట్లాడావు అని ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నీతో చెబుతున్నారో వారందరి హృదయాలను మీరు దర్శించి వారి హృదయాలలో ప్రభువా నిన్ను పూర్ణ హృదయముతో ఆరాధించగలిగినటువంటి నూతన స్వభావాన్ని మీరు నిలబెట్టండి. నూతన హృదయాలుగా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు మార్చి నీ రాకడ వరకు నాయన మరియవలే ప్రభువ నిస్వార్థంగా, నిర్మోహమాటముగా, భయము లేకుండా నిన్ను ఆరాధన చేయగలిగినటువంటి బిడలుగా మీరు బలపరచమని ఈ వాక్య సందేశాన్ని బట్టి ప్రభువ కృతజ్ఞతాస్తుతులు నీకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ వాక్య సందేశము కొరకు నిండు వందనాలు నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆత్మ నడిపింపు మన హృదయములో బలముగా ఇది మొదలుకొని కొనసాగునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. తప్పకుండా మన ఈ ఆల్ నేషన్స్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్య సందేశం మీకు దీవెనకరంగా ఉంది కనుక తప్పకుండా మీ ప్రియులైన వారితో షేర్ చేయండి. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.